హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో దివాళీ సేల్ జరుగుతుంది. అక్టోబర్ 11వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో దివాళీ సేల్ మొదలైందంటే ఈ రోజు నుంచి. దీనికి ముందు 24 అవర్స్ ముందు నిన్న ఎర్లీ యాక్సెస్ సేల్ కూడా జరిగింది. అమెజాన్ లో అయితే అసలు సేల్ ఎండ్ కూడా కాలేదు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆ సేల్ అలా నడుస్తూనే ఉంది. ఇప్పుడు జస్ట్ వాళ్ళు దివాళీ అని చెప్పి బ్యానర్ మార్చారు అంతే. అండ్ రెండిట్లో క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా చేంజ్ అయ్యాయి. ఫ్లిప్కార్ట్ లో ఈసారి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకొని వచ్చారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మీద ఫ్లిప్కార్ట్ లో 10% డిస్కౌంట్ ఉంటుంది. అమెజాన్ లో యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి అండ్ బాబ్ కార్డ్ మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అమెజాన్ లో ఎప్పుడైతే ఈ క్రెడిట్ కార్డ్స్ చేంజ్ అయ్యో అంటే ఎస్బీఐ, ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ ఇట్ వచ్చిందో అప్పటి నుంచి అమెజాన్ లో కార్డ్ డిస్కౌంట్స్ అనేవి చాలా వరకు తగ్గినాయి. ఎందుకంటే నేను స్టూడియో కోసం ఒక మానిటర్ తీసుకుందామని చాలా మానిటర్స్ నేను చెక్ చేస్తా ఉన్నా. చాలా మానిటర్స్ అమెజాన్ ప్రైస్ పెంచేసింది. అండ్ కొన్ని మానిటర్స్ అయితే అమెజాన్ లో ఎస్బీఐ కార్డు ఉన్నప్పుడు 1000 రూపాయల కూపన్, 500 రూపాయల కూపన్ తో పాటు కలుపుకొని 2000 రూపాయల క్రెడిట్ కార్డ్ ఆఫర్ వచ్చేది. బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తోటి 1500 రూపాయలు మాత్రమే డిస్కౌంట్ ఇస్తున్నారు. అమెజాన్ లో కూపన్స్ దాదాపు ఎక్కడా కనిపించట్లేదు. కొన్ని సెలెక్టెడ్ వాటి మీద ఉన్నాయి కానీ ఇంతకు ముందు ఎస్బీఐ కార్డు ఉన్నప్పుడు వచ్చినంత మంచి ఆఫర్స్ ఇప్పుడైతే యాక్సిస్ బ్యాంక్ కార్డు తోటి అమెజాన్ లో అన్నిటి మీద రావట్లా. అంటే కొన్నిటి మీద ఇంత ముందు సేల్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వచ్చి ఉండొచ్చు. బట్ ఇంతకు ముందు ఉన్నంత తక్కువ ప్రైజెస్ లో అమెజాన్ లో నాకు ఇప్పుడు ప్రొడక్ట్స్ అయితే కనిపించట్లేదు. ఫ్లిప్కార్ట్ లో అయితే సేమ్ ఉన్నాయి. పర్టికులర్ గా మొబైల్స్ అయితే కొన్ని మొబైల్స్ సేమ్ ఉన్నాయి. సేమ్ మనకి బిగ్ బిలియన్ డే సేల్ లో ఏ ప్రైజెస్ లో అయితే మొబైల్స్ తీసుకొని వచ్చారో కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని అదే ప్రైజెస్ లో ఇప్పుడు కూడా మొబైల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా కొన్ని మొబైల్స్ మీద అయితే ప్రైజెస్ తగ్గాయి. అండ్ ఇప్పుడు చాలా మంది నన్ను ఈ దివాళీ సేల్ లో ఏం బెస్ట్ మొబైల్ కొనాలో చెప్పని కామెంట్స్ పెడుతున్నారు. యాక్చువల్లీ మీరు ఈ దివాళీ సేల్ లో మొబైల్ తీసుకోవాలన్నా గానీ మనం బిగ్ బిలియన్ డే సేల్ అప్పుడు ఒక మంచి వీడియో చేశాం కదా, చాలా సపోర్ట్ ఇచ్చారు. దానికి 1.7 lakh వ్యూస్ దాకా వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియోలో ఏ ప్రైస్ కేటగిరీకి ఏ మొబైల్స్ బెస్ట్ అని చెప్పాను. స్టిల్ ఈ సేల్ లో కూడా మీరు ఆ మొబైల్స్ ని కన్సిడర్ చేయొచ్చు. మరి ఈ వీడియో ఎందుకు చేస్తున్నావు బ్రో, ఈ ఒక్క ముక్క చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నావు అంటే కాదు, ఒక 2 మొబైల్స్ మాత్రం నాకు ఈ 2 సేల్స్ లో స్టిల్ ఇంకా చాలా బెటర్ అనిపించినాయి. ఒకవేళ మీరు కొనాలని ఆలోచన ఉండి ఇంతకు ముందు కొనలేకపోయినా, లేదు కొనాలా లేదా అని అలా ఆలోచిస్తూ ఉన్నా గానీ ఇప్పుడు చెప్పే ఈ 2 మొబైల్స్ ఒకవేళ మీ మైండ్ లో ఉంటే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ 2 మొబైల్స్ ని ఈ సేల్స్ లో వదులుకోవద్దు అని వీడియో చేస్తున్నాను. థంబ్నెయిల్ కూడా అదే ఉంటుంది. ఫస్ట్ ఇది అమెజాన్ లో సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. ఇది నాకు 2 days బ్యాక్ డెలివరీ అయింది. ఎప్పుడో సేల్ స్టార్ట్ అయినప్పుడు ఆర్డర్ పెడితే నిన్న అక్టోబర్ 15వ తారీఖు డెలివరీ అయింది. 2 రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. బాగుంది, మొబైల్ అయితే చాలా బాగుంది. నేను ప్రైమరీ డివైస్ ప్రెసెంట్ ఐఫోన్ 17 Pro యూస్ చేస్తున్నా. ఈ ఐఫోన్ 17 Pro తోటి కంపేర్ చేసినా గానీ కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఇది నాకు బెటర్ అనిపించింది. ఆబ్వియస్లీ కెమెరా డిపార్ట్మెంట్ అయితే దీంతో కంపేర్ చేస్తే 17 Pro నే బెటర్ ఉంది. కానీ మిగతా కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే 17 Pro తోటి కంపేర్ చేస్తే S24 అల్ట్రా నాకు బెటర్ అనిపించినాయి. ఏ డిపార్ట్మెంట్స్ బెటర్ అనిపించినో క్లియర్ గా దీని మీద వీడియో చేస్తాను ఒక 2 days లో. ఆ వీడియోలో S24 అల్ట్రా 17 Pro తోటి కంపేర్ చేస్తే నాకు ఏ డిపార్ట్మెంట్స్ లో బెటర్ అనిపించిందో మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇది ప్రెసెంట్ అయితే అమెజాన్ లో కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 74,000 రూపాయలకి వస్తుంది. నార్మల్ గా అమెజాన్ లో సేల్ స్టార్ట్ అయినప్పుడు 72,000 రూపాయలకి వచ్చింది. ఒక 2,000 రూపాయలు ప్రైస్ పెంచారు. ఒక 2,000 రూపాయలు ప్రైస్ పెంచినా గానీ ఖచ్చితంగా S24 అల్ట్రా మీ మైండ్ లో ఉండి మీరు ఆలోచిస్తున్నట్టయితే మాత్రం ఆండ్రాయిడ్ లో సామ్సంగ్ నుంచి స్టిల్ 70,000 రూపాయల దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. అరే అనవసరంగా అంత డబ్బులు పెట్టుకున్నామే అనే ఫీలింగ్ అయితే మీకు ఈ ఫోన్ తేదు. ఖచ్చితంగా ఆ ప్రైస్ కి ఇది వర్తీ చాయిస్ అనమాట. అండ్ దాంతో పాటు బడ్జెట్ లో ఒకవేళ మీకు సామ్సంగ్ నుంచి మంచి ఫోన్ కావాలంటే S24 FE ఉంటుంది. ఇది ఫ్లిప్కార్ట్ లో కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని స్టిల్ 29,999 కి వస్తుంది. సో ఒకవేళ మీకు సామ్సంగ్ నుంచి మొబైల్ కావాలంటే అక్కడ ఉండే సామ్సంగ్ ఏ సిరీస్, A55, A56 20,000 రూపాయల పైన అవన్నీ తీసుకునే కంటే ఇది తీసుకోవడం చాలా బెటర్ చాయిస్ అవుతుంది. లేదు మీకు స్నాప్ డ్రాగన్ మోడల్ కావాలంటే స్టిల్ ఇంకా 39,000 రూపాయలకి సామ్సంగ్ గెలాక్సీ S24 వస్తుంది. దాన్ని కూడా స్టిల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే S24 లో అయినా S24 FE లో అయినా బ్యాటరీ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. అదొకటి మైండ్ లో పెట్టుకోండి. S24 FE అయితే హార్డ్లీ మీకు 5 to 6 hours వస్తుంది. S24 అయితే 4 to 5 hours వస్తుంది. బ్యాటరీ లైఫ్ ప్రాబ్లం అయినా పర్లేదు అనుకుంటే ఆ రెండింటిని మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు సామ్సంగ్ లోనే ది బెస్ట్ కావాలంటే ఈ S24 అల్ట్రా మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ లో నథింగ్ ఫోన్ 3 ఎట్లాంటి ఎక్స్చేంజ్ ఆఫర్లు ఏమీ లేకుండా 35,000 రూపాయలకి వస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ అప్పట్లో 80,000 రూపాయలు పెట్టారు. ఇప్పుడు ఈ దివాళీ సేల్ లో స్ట్రైట్ ప్రైస్ కట్ మీకు 30,000 రూపాయల వరకు ప్రైస్ కట్ చేశారు. మీకు కనిపించే ప్రైస్ అయితే 50,000 రూపాయలు కనిపిస్తుంది. ఈ 50,000 రూపాయల మీద ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే 16,000 రూపాయలు 15,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ కలుపుకొని 34,999 ప్రైస్ కి వస్తుంది. 34,999 ప్రైస్ కి ఎవరైతే నథింగ్ ఫ్యాన్స్ ఉంటారో, నథింగ్ కి కూడా నాకు తెలియకుండా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈవెన్ నా ఫ్రెండ్ సర్కిల్ లో నాకు తెలియకుండా నథింగ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే దీని మెయిన్ స్పెషాలిటీ UI అండ్ యూనిక్నెస్. నథింగ్ ఫోన్ 3 అది ఎంత చండాలమైన డిజైన్ అని మనం తిట్టినా గానీ వెనకాల గ్లిఫ్ మ్యాట్రస్, ఆ యూనిక్ డిజైన్, ఆ చెత్త డిజైన్ నచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అండ్ నథింగ్ లో UI ఏ మాట కామాట చెప్పుకోవాలి, చాలా మంచి UI ఉంటుంది. అండ్ ప్రెసెంట్ 34,000 రూపీస్ దానికి కరెక్ట్ ప్రైస్ అని చెప్పాలి. స్నాప్ డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ వస్తుంది. బ్యాక్ సైడ్ అన్ని 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. కెమెరా కూడా రియల్ లైఫ్ లో బాగానే ఉంటుంది. ఒకవేళ బాగాలేకపోయినా గానీ నథింగ్ కెమెరాస్ ని బాగానే ఆప్టిమైజ్ చేస్తుంది. బట్ దీనిలో స్టిల్ అన్ని ఆమ్ని విజన్ సెన్సర్లు యూస్ చేశారు. మనం ఎక్స్పెక్ట్ చేసిన
చేసిన రేంజ్ లో పర్ఫార్మెన్స్ లేకపోయినా గానీ స్టిల్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్ ఉంటుంది. అండ్ బ్యాటరీ ఒకటి 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. ఆ ప్రైస్ లో మనం అందరం 6000 mAh బ్యాటరీలు 7000 mAh బ్యాటరీలు చూసేసాం కాబట్టి ఈ 5000 mAh బ్యాటరీ కొద్దిగా మనకి తక్కువలాగా అనిపించవచ్చు. బట్ స్టిల్ ఖచ్చితంగా మీరు దీని నుంచి ఒక 7 hours పైన స్క్రీన్ టైం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఛార్జర్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రా 3000 రూపాయలు పెట్టి ఛార్జర్ మీరు కొనుక్కోవాలి. సో ఒకవేళ మీరు నథింగ్ ఫ్యాన్ అయి ఉండి మీకు నథింగ్ లోనే ఫోన్ కావాలంటే ఖచ్చితంగా 35,000 రూపీస్ కి నథింగ్ ఫోన్ 3 ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో ఒప్పో K13 టర్బో ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 19,000 కి వస్తుంది. ఇది మెయిన్ సేల్ లో కూడా 19,000 కి రాలేదు. టర్బో అయితే ఆ ప్రైస్ కి మంచి చాయిస్ అనే చెప్పాలి. మన ఛానల్లో రివ్యూ ఉంటుంది టర్బో, ఒకసారి మీరు చెక్ చేయండి కావాలంటే. 25,000 రూపీస్ దగ్గర అయితే టర్బో అంత వాల్యూ ఫర్ మనీ చేయదు, కానీ 19,000 కి టర్బో ఓకే గుడ్ అని చెప్పాలి. అంటే ఓ తోపు అని చెప్పాను, కానీ మంచి ప్రాసెసర్ తోడు వస్తుంది. Dimensity 8450 ప్రాసెసర్ ఉంటుంది, కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది, కెమెరాస్ కూడా ఆ ప్రైస్ కి డీసెంట్ ఉంటాయి. అండ్ బిగ్ బ్యాటరీ ఉంటుంది, 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. యూనిక్ ఫోన్ అనమాట. 19,000 కి కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. బాగానే ఉంటుంది ఆ ప్రైస్ కి. ఆ ప్రైస్ లో వచ్చే ఈ Vivo T4R వీటన్నిటితో కంపేర్ చేస్తే K13 టర్బో ఆ ప్రైస్ లో మంచి బెటర్ ఫోన్ అనే చెప్పాలి. లేదనుకుంటే 19,000 ప్రైస్ కి Realme P3 Ultra కూడా ఉంటుంది. P3 Ultra స్టిల్ అక్కడ చాలా చాలా మంచి చాయిస్ అని చెప్పాలి. మెయిన్ సేల్ లో ఈ P3 Ultra 22,000 ఏమో పెట్టారు. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది 19,900 కి. 19,900 లో చాలా చాలా మంచి చాయిస్ అని చెప్పాలి. ఈవెన్ ఆ ప్రైస్ లో మీరు Realme P4 Pro కన్సిడర్ చేసే కంటే P3 Pro ని కన్సిడర్ చేయడం చాలా చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పాలి. ఇవి ఓవరాల్ గా నాకు ఈ దివాళీ సేల్ లో మీరు మిస్ కాకూడదు అనిపించిన డీల్స్ అయితే మెయిన్లీ 2 డీల్స్. ఒకవేళ మీ మైండ్ లో గానీ S24 Ultra ఉన్నా, నథింగ్ ఫోన్ 3 ఉన్నా, ఖచ్చితంగా ప్రెసెంట్ ఈ వస్తున్న ప్రైస్ కి అవి చాలా వాల్యూ ఫర్ మనీ చాయిస్ లనే చెప్పాలి. పర్టికులర్ గా S24 Ultra అయితే నేను బల్ల గుర్తి చెప్తాను, 74,000 కాదు కదా, 75-76,000 కి వచ్చినా కానీ ఖచ్చితంగా ఇది 100% వర్తీ చాయిస్ అని చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ లో ది బెస్ట్. ఇంకా సామ్సంగ్ లో చెప్పాలంటే ఇది వాడుతుంటే మీకు S25 Ultra వాడుతున్న ఫీలే ఉండదు, పెద్ద డిఫరెన్స్ కూడా ఉండదు. సో 70,000 చేంజ్ లో నాకు ఆండ్రాయిడ్ నుంచి బెస్ట్ డివైస్ కావాలంటే ఖచ్చితంగా S24 Ultra ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ 35,000 రూపీస్ దగ్గర నథింగ్ ఫ్యాన్స్ కూడా నథింగ్ ఫోన్ 3 ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ 20,000 రూపీస్ లోపు P3 Ultra గానీ, ఒప్పో K13 టర్బో గానీ, ఇవన్నీ కూడా నాకు మంచి చాయిస్ లాగే కనిపించినాయి. ఇంకా బడ్జెట్ వైస్ మీకు కంప్లీట్ ఒక గైడ్ ఇచ్చే వీడియో కావాలంటే మనం 3 weeks ప్యాక్ చేసాం కదా, 7,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల లోపు ఏ మొబైల్ కొనాలని ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో మీకు బడ్జెట్ వైస్ మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. అండ్ ఆ వీడియోలో చెప్పిన ఫోన్స్ ప్రైజెస్ ఈ సేల్ లో కూడా అంతే కంటిన్యూ అవుతున్నాయి. ఆ వీడియో చూసి మీరు బ్లైండ్లీ డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసి మీరు ఏదైనా మొబైల్ కొంటారని డిసైడ్ అయితే మాత్రం మన అఫిలియేట్ లింక్స్ యూస్ చేసుకుంటానే ట్రై చేయండి. ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో మీకు కనిపిస్తూ ఉంటాయి. అమెజాన్ మొబైల్స్ లైక్ S24 Ultra అయితే కింద డిస్క్రిప్షన్ లో URL జీనియస్ ది డైరెక్ట్ లింక్ ఇచ్చి ఉంటాను, వాటిని యూస్ చేసుకుంటానే ట్రై చేయండి. దానివల్ల మనకి ఇచ్చిన అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో చూస్తే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై. అండ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి.